బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. హర్యానాలో బీజేపీ దూసుకువెళ్తూ ఉండగా జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి హవా కొనసాగిస్తోంది. అయితే రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్ తమ పరిధిని విస్తరించుకోవాలని చూసినా ఆశాభంగం తప్పలేదు. జమ్మూ, హర్యానా రెండు రాష్ట్రాల్లో ఒక్క స్థానంలోనూ ఆప్ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ నుంచి సవాలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయని అనుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు ఆప్కు నిరాశ కలిగించడం సాధారణమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఇక్కడ బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 51 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు షురూ చేశారు. పార్టీ అత్యధిక స్థానాల్లో లీడింగ్ లో ఉండటంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు మొదలు పెట్టారు. అంబాలాలో పార్టీ జెండాలను చేత పట్టుకుని డాన్సులు చేస్తూ సందడి చేశారు. మిఠాయిలు తినిపించుకున్నారు. కొన్ని చోట్ల బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, చెప్పండి. ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు బీజేపీ హర్యానా కైవసం చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంది. ఇక జమ్మూ కాశ్మీర్లో మాత్రం బీజేపీ ఊహించినట్టు మాత్రం ఫలితాలు అయితే ఇక్కడ కూడా కనపడట్లేదు. ప్రస్తుతం మనం లేటెస్ట్ సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం ఒకసారి. ఇటు హర్యానా సంబంధించినటువంటి విషయాలు ఇది. మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి. 90 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 38 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ 47 స్థానాల్లో లీడ్లో ఉండడం జరిగింది. ఐఎన్ఎల్డి ఒక స్థానం, బీఎస్పీ ఒక స్థానంలో, మొత్తం ఇండిపెండెంట్ వచ్చేసి 3 స్థానాల్లో కూడా లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకసారి గెలిచినటువంటి స్థానాలు చూద్దాం. ఒకసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5 స్థానాల్లో గెలుపొందారు. ఇంకా 33 స్థానాల్లో లీడింగ్లో ఉండడం జరిగింది. ఇటు బీజేపీ 3 స్థానాల్లో గెలుపొందారు. 44 స్థానాల్లో లీడ్లో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మొదటిగా మాత్రం ట్రెండ్స్ స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో కూడా అధికంగా ఉన్నారని చెప్పేసి కూడా మొదటిగా ట్రెండ్స్ ద్వారా కూడా మనకి స్పష్టంగా అర్థమైంది. కానీ చివరి మూమెంట్లో మొత్తం తారుమారైంది. ఇప్పుడు బీజేపీ 3వ కూడా ఇటు హర్యానా తన ఖాతాలో కూడా రాసుకున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి హర్యానా సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ఇటు కాంగ్రెస్ ఏదైతే పంజాబ్ సరిహద్దులో ఉన్నటువంటి ఈ బార్డర్ ఏదైతే కనిపిస్తుందో ఈ బార్డర్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా సీట్లు కూడా నమోదు కావడం జరిగింది. దాంతోపాటు బీజేపీ సంబంధించినటువంటి ఈ మార్క్స్ చూస్తున్నాము. బీజేపీ దాదాపు 45 స్థానాల్లో కూడా లీడింగ్లో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక బీఎస్పీ మాత్రం అటేలి నియోజకవర్గంలో బీఎస్పీ ఆధిక్యంలో ఉండడం జరిగింది. దాంతోపాటు ఇటు రానియాలో మాత్రం ఐఎన్ఎల్డి వారు లీడింగ్లో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఈ పార్టీ వైజ్ ఈ ఓట్ షేర్ సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. ఒకసారి పార్టీ వైజ్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కావచ్చు. ఆప్కి 1.75% ఓట్ షేర్ కూడా రావడం జరిగింది. బీజేపీకి 39.77% ఓట్ షేర్ కూడా రావడం జరిగింది. బీఎస్పీకి 1.67% ఓట్ షేర్, సిపిఐకి 0.01%, ఇటు మిగతా కాంగ్రెస్కి 39.61% ఓట్ షేర్ కూడా నమోదు కావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వరకు ఆశలు కూడా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా హర్యానాలో తామే గెలుపొంది తీరుతాము, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించారు. దీనికి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటుకి సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా వరకు ఆలోచించిన తర్వాత నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కానీ కాంగ్రెస్ పార్టీ కొంత మిస్టేక్ కూడా చేసినట్టు కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఆప్ సంబంధించినటువంటి అంశాలు ఆప్ని
కలుపుకోనికి వెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా విశ్లేషకులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆప్ ఓట్ షేర్ సంబంధించిన విషయాలు చూసుకుంటే 1.75% ఓట్ షేర్ కూడా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 39.61, ఈ రెండు కలుపుకుంటే కేవలం కొంత మేరకే ఓట్ షేర్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. దాంతోపాటు బీజేపీ 39.77 ఓట్ షేర్ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఊహించినంత రిజల్ట్ రాలేదు. ఖచ్చితంగా వారు అధికారంలోకి వచ్చేటువంటి దిశగా అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. బడా నేతలందరూ కూడా హర్యానాతో పాటు జమ్మూ కాశ్మీర్లో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు, ర్యాలీలు నిర్వహించారు, అనేక పథకాలు కూడా వారు హామీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి అడుగులు కావచ్చు, వారు ఏ విధంగా ముందుకు వెళ్ళారు, ఆ స్ట్రాటజీతోటే ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ స్ట్రాటజీ కూడా ఉపయోగించారు. కానీ కొంత కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లోనే హర్యానాలో మాత్రం ఉన్నట్టు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ రెండు పార్టీల మధ్య హోరాహోరిన పోటాకుడు కొనసాగినటువంటి పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఇద్దరు కూడా ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో గెలుపొందుతామని చెప్పేసి కూడా భావించినటువంటి నేపథ్యంలో మాత్రం బీజేపీ ఒక స్ట్రాటజీ వాడింది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం అబ్కీ బార్ ఆ 400 అనే విధంగా నినాదాలతో కూడా బీజేపీ ముందుకు వెళ్ళింది. కానీ ఆ టార్గెట్ని రీచ్ కాలేదు. కాబట్టి మాటలు తగ్గించుకొని అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లో ఉన్నటువంటి క్యాడర్ని ఇంకా బలోపేతం చేసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి బీజేపీ సైలెంట్గా ఈ హర్యానాలో జరిగినటువంటి ఎన్నికలపైన మాత్రం సైలెంట్గా ముందుకు కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ రిజల్ట్ వచ్చినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి విషయం చూసుకుందాం ఒకసారి. ఇటు జమ్మూ కాశ్మీర్లో సేమ్ 90 నియోజకవర్గాలు ఉన్నాయి. 90 నియోజకవర్గాల్లో బీజేపీకి 29, జేకేఎన్కి నేషనల్ కాన్ఫరెన్స్కి 41, కాంగ్రెస్ పార్టీకి 6, ఇటు జేకే పీడీపీకి 4, జేపీసీకి 1, ఇండిపెండెంట్ 7 ముందంజలో ఉన్నది కూడా మనకు స్పష్టంగా అర్థం. ఒక్కసారి ఎన్ని స్థానాలు గెలుపొందారు ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నో ఉన్నటువంటి సమయం ప్రకారం చూసుకుందాం. భారతీయ జనతా పార్టీ 14 స్థానాల్లో గెలుపొందారు, లీడింగ్ 15 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 13 స్థానాలు గెలుపొందారు, 28 స్థానాల్లో లీడింగ్లో కూడా ఉండడం జరిగింది. ఐఎన్సీ 2 స్థానాల్లో గెలుపొందారు, 4 స్థానాల్లో లీడింగ్లో ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్లో పీడీపీ అనేది కూడా చాలా కీలకమైనటువంటి పార్టీ. కాబట్టి పీడీపీతో పాటు భారతీయ జనతా పార్టీ రెండు పార్టీలు కలిసి వస్తాయి, ఖచ్చితంగా అధికారంకి వస్తారని చెప్పేసి అందరూ భావించారు. బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇదే అంశాన్ని భావించినటువంటి నేపథ్యంలో కానీ చివరి మూమెంట్లో లెక్కలు అనేది తారుమారుగా మారినటువంటి పరిస్థితి నెలకొంది. దాంతోపాటు బీజేపీకి సంబంధించినటువంటి స్థానాలు చూద్దాము. ఏదైతే జమ్మూ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో హిందూ ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా బీజేపీకి ఈ ఏరియాలో పోలింగ్ అనేది ఎక్కువగా బీజేపీ ఈ స్థానాలు కైవసం చేసుకున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక లోయర్ సంబంధించినటువంటి అంటే కాశ్మీర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ ప్రాంతాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి పార్టీ ఆధిక్యంలోనే ఉంది. అక్కడ ఒకసారి మీకు వివరంగా చూపిస్తాను ఎక్కడెక్కడ ఏ ఏరియాలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఆధిక్యంలో ఉంది. గురేజ్లో జేకేఎన్ పార్టీ అధిక నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి పార్టీ ఆధిక్యంలో కూడా ఉండడం జరిగింది. ఇటు లోలాబ్లో కూడా ఇటు జేకేఎన్ పార్టీ, దాంతోపాటు కర్నాతో పాటు యూరి సెక్టార్, దాంతోపాటు బారాముల్లా, గుల్మర్గ్, పూంచ్ హవేలీ సెక్టర్తో పాటు మెందర్, డిహెచ్ పోరా, గుల్బర్గా ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ఇటు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఆధిక్యంలో ఉండడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీతోటి కలిసినటువంటి నేపథ్యం వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అక్కడ పొత్తుతోటి అధికారంలో వస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాజౌరి సంబంధించినటువంటి సెక్టర్లో మాత్రం రాజౌరిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోనే ఉంది. ఇటు ఇఫ్తార్ అహ్మద్ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి అతను గెలుపొందినటువంటి పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి మరో నియోజకవర్గం దౌరు నియోజకవర్గం, ఇది కాంగ్రెస్ పార్టీ గులాం అహ్మద్ మీర్ తాను ఆధిక్యంలో కూడా ఉండడం జరిగింది. మరొక అనంతనాగ్ సంబంధించినటువంటి ఈ నియోజకవర్గం ఇది చాలా చిన్న నియోజకవర్గం. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ
ఆ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు దీనికి సంబంధించినటువంటి ఓట్ షేర్ ఒకసారి చూసుకుంటే ఆప్ 0.53%, బీజేపీ 25.63%, ఇటు బీఎస్పీ 96%, కాంగ్రెస్కి 11.93% ఓట్ షేర్ కూడా ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి ఓట్ షేర్ చూసుకుంటే 23.46% ఓట్ షేర్ కూడా నమోదైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇందాక చెప్పినట్టు బీజేపీ కనుక పీడీపీ కలిసి వస్తే మాత్రం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపించాయి. కానీ చిన్న తేడాతోటి ఇటు కాంగ్రెస్ పార్టీ కూటమితోటి అధికారంలో కూడా వచ్చినట్టు కూడా మనకి దీని ద్వారా ఈ రిజల్ట్ ద్వారా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జేకేఎన్ 41 స్థానాల్లో లీడ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలు లీడ్లో ఉన్నాయి. కానీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 46 మ్యాజిక్ ఫిగర్ దాటేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వచ్చేటువంటి ట్రెండ్స్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులు కావచ్చు, చాలా కీలకమైనటువంటి నేతలు కూడా ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా వారు గెలుపొందినటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. దాంతోపాటు రీసెంట్గా వచ్చినటువంటి ఎగ్జిట్స్ పోల్స్ కూడా చాలా వరకు తారుమారు కూడా అయ్యాయి. ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా ఎగ్జిట్స్ పోల్స్ కూడా పూర్తి స్థాయిలో బీజేపీ 2 రాష్ట్రాల్లో గెలుపొందదు, మొత్తం తారుమారు కాబోతుందని చెప్పేసి కూడా ఎగ్జిట్స్ పోల్స్ చెప్పాయి. కానీ ఎగ్జిట్స్ పోల్స్ అన్నీ కూడా ఫేక్ దిశ కూడా ఇప్పుడున్నటువంటి రిజల్ట్స్ ఆధారంగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఇప్పటికే మనోహర్ లాల్ ఖట్టర్ తోటి కూడా ఇటు నడ్డా భేటీ అయ్యారు. ముఖ్యంగా 2 రాష్ట్రాలకు చెందినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు హర్యానా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అంశాలపైనే వీరు కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు సాయంత్రం 7 గంటలకి ప్రధాని మోడీ మీడియాతోటి కూడా మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విక్టరీ స్పీచ్ అనేది ప్రధాని మోడీ ప్రసంగించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా